ఈ క్వశ్చన్ మీ అందరికి ఎగ్జాక్ట్లీ మీ అందరికి దీనికి ఆన్సర్ చేయండి. మీకు గుర్తుందా లాస్ట్ టైం మీరు ఎప్పుడు నో చెప్పారో? మీ అమ్మకి కానీ, మీ ఫ్రెండ్కి కానీ, లేదంటే ఎనీవన్ మీ బాస్ కానీ, ఎవరికైనా సరే మీకు గుర్తుందా? అంతెందుకు ఇప్పుడు ఈ వీడియో మీకు పంపించిన వాళ్ళకైనా మీరు నో చెప్పారా? చెప్పలేదు కదా. రైట్. మనందరికీ ఏంటంటే నో అంటే ఒక గిల్ట్. నో చెప్పడం తప్పు. బట్ ఇది ఏమాత్రం తప్పు కాదు. ఇట్ వాజ్ లైక్ మీ మెంటల్ పీస్ని మీరు కాపాడుకుంటున్నట్టు. మేజర్లీ అసలు ఎందుకు మనం ఎవరికి నో చెప్పలేకపోతాం? దానివల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? దాని వెనకున్న సైకాలజీ ఏంటి? అసలు ఎలా చెప్పాలి? ఒకళ్ళు మేము నో చెప్దామని అనుకుంటున్నాం, ట్రై చేస్తున్నాం, ఎలా చేయాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ డీప్ డైవ్ ఇంటూ చాణక్యవర్స్. అసలు నో చెప్పడం ఎందుకంత హార్డ్, ఎందుకంత కష్టం? మేజర్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి సొసైటీ మన మీద రుద్దిన థింగ్ ఏంటంటే, మన బ్రెయిన్లో ఇంప్లాంట్ చేసిన థింగ్ ఏంటంటే బీ పొలైట్, సే ఎస్, హెల్ప్ అదర్స్. నువ్వు ఎస్ చెప్పావంటే మంచోడివి, నో చెప్పావంటే చెడ్డోడివి. ఇది ఇంప్లాంటేషన్. దీనివల్ల ప్రతిసారి అందరికి ఎస్ చెప్పి చెప్పి మనకి నచ్చని పని మనం చేసి దాన్ని స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎవరికి చెప్పుకోలేక మనని మనం ఇగ్నోర్ చేసుకుంటాం. ఇండైరెక్ట్లీ మనని మనం ఇగ్నోర్ చేసుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మీ ఫ్రెండ్ మీకు కాల్ చేశాడు, మీకు ఎగ్జామ్ ఉంది, చదువుకోకపోతే రేపు ఎగ్జామ్ పోయిద్ది. బట్ స్టిల్ వాడు ఏమనుకుంటాడో, వాడు ఎక్కడ ఫీల్ అవుతాడో వాడు కానీ నో చెప్పలేకపోవడం వల్ల మీ ఇన్నర్ వర్షన్ ఏంటి? నా వల్ల కాదు, ఎగ్జామ్ అని చదువుకోవాలి, ఎలా చెప్పాలి? బట్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది ఏంటి? పర్లేదు, నీకంటే ఎక్కువేం కాదు, చెప్పు, ఎన్ని రోజులు చాలా లేదు మాట్లాడి నీతో, ఒకసారి మళ్ళీ మాట్లాడదాం అని మాట్లాడతారు. నెక్స్ట్ డే దీనివల్ల నీకు వచ్చింది ఏంటి? నీ ఎగ్జామ్ పోయింది. అంటే ఇండైరెక్ట్లీ నిన్ను నువ్వు హర్ట్ చేసుకుంటున్నట్టు. ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి అది ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే. ఒక్కరికి వస్తే దాన్ని ఎవరు ప్రాబ్లం అంటారు. అలాగే ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లమే, నో చెప్పడం రాకపోవడం అనేది. ద మేజర్ థింగ్ నేను చెప్తాను మీకు. మేజర్ థింగ్ వచ్చి ఏంటంటే, చిన్నపిల్లడు తీసుకోండి, స్కూల్లో చదువుకుంటున్న ఒక అతను ఉన్నాడు. అతను లెక్చర్ ఉండి ఈజ్ క్లాస్ టాపర్ అనుకోండి. వాడికి ఇంకొన్ని అసైన్మెంట్స్ ఎక్కువ ఇస్తారు. వాడికి మనసులో ఏముండిద్ది? నాకు ఆడుకోవాలని ఉంది, బయటకు వెళ్ళాలని ఉంది, తిరగాలని ఉంది అని ఉండిద్ది. బట్ నో చెప్పలేడు. సార్ కదా, ఎస్ చేస్తా అంటాడు. దీనివల్ల వాడు మిగిలింది ఏంటి? వాడి చైల్డ్హుడ్ మొత్తం అయిపోయిన తర్వాత వాడికి ఏదైనా చైల్డ్హుడ్ లో ఆడుకున్న మూమెంటే ఉండదు. ఇదంతా ఎందుకు? మీ కాలేజ్ లైఫ్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ టీంలో ఒక మెంబర్ తక్కువయ్యారు, మిమ్మల్ని పిలుస్తారు. నీకే మాత్రం ఇష్టం లేదు ప్రాజెక్ట్ చేయడం. బట్ స్టిల్ నీ ఫ్రెండ్ ఏమనుకుంటాడు, వాడు ఎక్కడ హర్ట్ అవుతాడు అనే ఒక గిల్ట్ ఉంటుంది చూసారా మీ లోపల. దానివల్ల మీరు కమిట్ అవుతారు, నేను చేస్తా అంటారు. మీకు అది ఇష్టం లేదు, బట్ మీ ఫ్రెండ్ కోసం ఎవరేమనుకుంటారని యూ గోనా స్టార్ట్ ఇట్. నిదానంగా ఎందుకు ఎస్ చెప్పాను అనే ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని ఎస్ చెప్పినందుకు హాంట్ చేస్తూ ఉండిద్ది. అందుకని ఇది కాలేజ్ లైఫ్ కిందకి వచ్చి నెక్స్ట్ ఒక ఎంప్లాయ్ ఉన్నారు. వీకెండ్ ఫ్యామిలీతో డిన్నర్ ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అనుకున్న మూమెంట్ ఉంది. అదే టైంలో మేనేజర్ ఫోన్ చేసి ఇవాళ వర్క్ ఉంది అన్నాడు. యూ వోంట్ సే నో, నో చెప్పరు. నవ్వుకుంటూ ఓకే వాస్ ఐ రైట్ అని చెప్తారు. దానివల్ల మీరు కోల్పోయేది ఏంటి? మీ ఫ్యామిలీతో మీరు స్కెడ్యూల్ చేసుకున్న ఆ మూమెంట్స్ పోతాయి, ఆ స్కెడ్యూలింగ్ పోయిద్ది, ఆ టైం పోయిద్ది. నెంబర్ 4, హోమ్ మేకర్. ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటారు, ఒంట్లో బాగోదు, చుట్టాలో లేకపోతే ఎవరో వస్తారు, వాళ్ళకి ఏదైనా ప్రిపేర్ చేయాలి. ఒంట్లో బాగోకపోయినా దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ లై యాక్చువల్లీ. నేను నా జీవితంలో, నాదనే కాదు యాక్చువల్లీ, బట్ నా పర్స్పెక్టివ్ నేనున్న బిగ్గెస్ట్ లై ఏంటంటే ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఓకే. ఇవి బిగ్గెస్ట్ లైఫ్, పెద్ద అబద్ధాలు. స్టిల్ నేను బాగానే ఉన్నా అని చెప్పి బాగోపోయినా కూడా ఇంతమందికి షీల్ ప్రిపేర్ ద ఫుడ్, షీల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. బట్ బయటికి మాత్రం చెప్పరు. ఆ సఫోకేషన్ అంతా వాళ్ళ ఫీల్ అవుతారు. ఎండ్ ఆఫ్ ద డే నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. యాజ్ దే గెట్ సమ్ పెన్షన్స్ వస్తుంటాయి. పిల్లలు ఎవరో వచ్చి తాతయ్య ఇలా వాడుకుందాం ఈ పెన్షన్ని, మాకు ఇలా యూజ్ అవుతాయి అని అన్నప్పుడు లోపల ఫీలింగ్ ఉండొచ్చు, అరే ఏంటిది ఇవ్వడానికి ఇష్టం లేకపోవచ్చు. బట్
పిల్లలు ఎక్కడ హర్ట్ అవుతారేమో అని ఇవ్వచ్చు. ఇవన్నీ ఏంటి, మీకు అన్నీ చూస్తే పైన పైన అన్ని 5 ఎగ్జాంపుల్స్ మీకు కామన్ కనబడేది ఏంటి? నో చెప్పడం, రాకపోవడం. అబ్సల్యూట్లీ నేను తప్పని చెప్పట్లేదు దీన్ని, బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరు బాగానే ఉన్నారు. మీకు జరిగేది ఏంటి? ఫీల్ అయ్యేది మీరు, బాధపడేది మీరు, ముందుకు వెళ్లకుండా ఆగిపోయేది మీరు. ఇదంతా మనకున్న మెయిన్ థింగ్. అసలు ఎందుకు ఇన్ని చేసినా కూడా నో చెప్పడం ఎందుకు రావట్లేదు అంటే దీనికి మెయిన్ 3 థింగ్స్ ఉంటాయి యాజ్ పర్ ద సైకలాజికల్ థింగ్స్లో. ఫస్ట్, నో చెప్తే విల్ ఫీల్ లైక్ ఇట్ వాస్ ఎ గిల్ట్. అది మన వెనక హాంట్ చేస్తూ ఉండిద్ది, ఎందుకు చెప్పామని. నెంబర్ టూ వచ్చి మీరు ఎప్పుడైతే నో చెప్తారో యుల్ ఫీల్ లైక్ అవతరులు ఏమనుకుంటారు, వాడు ఫీల్ అవుతాడేమో, లేదా నా ఫ్రెండ్షిప్ పోయిద్దేమో, నా బాండ్ పోయిద్దాం, రిలేషన్ పోయిద్దేమో అనుకుంటారు. అండ్ నెంబర్ 3, అసలు దీనికన్నా నేను దారుణమైనది ఎక్కడ వెళ్ళలే. ఇఫ్ యూ గోనా సే ఎస్, మీ రెస్పెక్ట్ ఇంకా పెరిగిద్ది అని అనుకోడు. నథింగ్, సింపతి పెరిగిద్ది ఇన్ మై పర్స్పెక్టివ్. దీస్ 3 థింగ్స్, ఈ 3 ఏం చెప్పాను మీకు నేను. నెంబర్ 1, ఇట్స్ ఎ గిల్ట్. ఓ నో చెప్పడం గిల్ట్ అని ఫీల్ అవ్వడం. నెంబర్ 2, రెండోది అవతల ఏమనుకుంటారు, వాడు నా ఫ్రెండ్, నా రిలేషన్ పోయిద్దేమో అనుకోవడం. అండ్ నెంబర్ 3, సింప్లీ నా రెస్పెక్ట్ ఎక్కడో పెరిగిపోయిద్ది ఎస్ చెప్తే. రెస్పెక్ట్ అంటే ఎస్ చెప్తే రెస్పెక్ట్ పెరిగిద్ది, నో చెప్తే రెస్పెక్ట్ తగ్గిపోయిద్ది అని ఒక మిత్లో బతకడం. ఈ 3 మేజర్ థింగ్స్. ఇదంతా కాదు మనకి ప్రాబ్లం యాక్చువల్లీ. దీని నుంచి ఎలా బయటపడచ్చు, ఏం ప్రాక్టీస్ చేయొచ్చు అంతెందుకు, చాలా వెల్ నోన్ పర్సనాలిటీస్ చెప్పిన కొన్ని థింగ్స్ కూడా ఉన్నాయి. స్టీవ్ జాబ్స్ ఉన్నారు, ఒకటే మాట అన్నారు, 1000 సార్లు నువ్వు ఒక విషయానికి నో చెప్పడం వల్ల ఒక కొత్త విషయం పుట్టిందన్నారు. చిన్న ఎగ్జాంపుల్, మీ అందరూ తెలిసిన థామస్ ఆల్వా ఎడిసనే ఉన్నారు. 1000 టైమ్స్ రిజెక్ట్ చేయడం వల్లే కదా మీకు 1001 టైం అనేది మీకు వచ్చింది, బల్బ్ క్రియేట్ అయింది. అంటే అర్థం ఏంటి, 1000 సార్లు నో చెప్పడం వల్లే కదా ఆ ఒక్కసారి చెప్పే ఎస్కి అంత వాల్యూ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బేసికలీ మనకున్న థింగ్స్ ఏంటంటే, ఎవరైనా మనకన్నా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ చెప్పినప్పుడు నో వన్ గోనా లిజన్, బికాస్ మనం ఎందుకు వినాలని. మీ ఫ్రెండో, నానో, అమ్మో, లేకపోతే మీ నా లెక్చర్ చెప్పిన మాట మీరు వినరు. బట్ అదే ఒక థింగ్ ని ఒక పెద్ద స్టేజ్ లో ఒక పెద్ద వ్యక్తి చెప్పినప్పుడు యూ గోనా క్లాప్, యూ గోనా అప్లాస్, సన్మానం కూడా చేస్తారు. అందుకనే దెర్ మైట్ బి సంథింగ్. ఇలాగే ఉంటుంది మన బిహేవియర్ అనేది కొన్ని విషయాలలో. ద మేజర్ థింగ్, అసలు మేము ఏం చేయొచ్చు, మేము ఈ లూప్ నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నాం. నీ నుంచి మాకు దొరికే ఇన్పుట్స్ ఏంటంటే, నేను చాలా బుక్స్ చదివాను అండ్ మెనీ టెడ్ టాక్స్ విన్నాను అండ్ మెనీ జర్నల్స్ అన్ని చేసిన తర్వాత టాప్ 5 థింగ్స్ మీకోసం నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. జస్ట్ ట్రై దిస్. ఫస్ట్ థింగ్, డిలే ద డెసిషన్. అంటే మీకు వాళ్ళు కాల్ చేసి ఒక విషయం అడిగారు, దాన్ని ఎమ్మటే ఎస్ ఆర్ నో చెప్పకుండా ఒకసారి ఆలోచించి చెప్తా, ఒకసారి కాసేపు ఆగి చెప్తా. మీరు పెద్ద పెద్ద వాటిలో చూస్తే టెలికమ్యూనికేషన్స్ కానీ వేరే వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు వెంటనే వాళ్ళు సమాధానం అడగరు. సార్ ప్లీజ్ టేక్ యూ టైం అంటారు, ఐ గెట్ బ్యాక్ టు యూ అంటారు. ఇవన్నీ వర్డ్స్ సైకలాజికల్ గా వాళ్ళు యూజ్ చేసేవన్నమాట. సో అబ్సల్యూట్లీ ఫస్ట్ థింగ్, డిలే ద డెసిషన్. మీరు చెప్పాలనుకుంది ఎమ్మటే చెప్పకండి. ట్రై టు సే ఇట్ లైక్ నేను తర్వాత చెప్తాను, టైం తీసుకొని చెప్తాను. దానివల్ల మీకు అవతల లైఫ్ లో వాల్యూ పెరుగుతుంది. వెంటనే చెప్తే వీడికి పని లేదనుకుంటారు. నెంబర్ 2, మేజర్ థింగ్, బీ హంబుల్. రెస్పెక్ట్ఫుల్ గా ఉంటూ మీ మాట మీద మీరు నిలబడ్డం. అంటే యాక్చువల్ నువ్వు అడిగింది కరెక్టే, బట్ ఇప్పుడు ఐ క్యాన్ హెల్ప్, నేను వేరే విషయంలో ఉన్నాను అని పొలైట్ గా అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఆన్సర్ చేయడం. నెంబర్ 3, ఇదేంటంటే మీ ప్రియారిటీస్ అయితే ఉంటాయో వాటిని చెప్పడం. అంటే మిమ్మల్ని వచ్చి ఒక విషయం అడిగారు, యు వన్ సే దట్ నేను ఇప్పుడు నా ఎడ్యుకేషన్ మీద ఫోకస్డ్ గా ఉన్నా, నా ఫ్యామిలీ మీద ఫోకస్డ్ గా ఉన్నా, లేకపోతే నా కెరీర్ మీద ఫోకస్డ్ గా ఉన్నా అన్నప్పుడు నో వన్ గోనా ఆస్క్ యూ దట్ డూ ఇట్ ఫర్ మీ. నా కోసం నువ్వు ఇచ్చేది ఎవరు అడగరు, బికాస్ పీపుల్ నో ద ప్రియారిటీస్. ఎవరి ప్రియారిటీ ఐడియా ఉండిద్ది. మరి చదువుకోవడం ఆపేసి నాకు ఈ పని చేయమని చెప్పరు కదా ఎవరు. ఇది నెంబర్ 3. అండ్ నెంబర్ 4 వచ్చి గివ్ ఇన్ అనదర్ ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఇవ్వండి. మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఇలా అయితే నేను చేయలేను, ఇదైతే నేను చేయగలను, ఆర్ నేను చేయలేను వాడైతే నీకు హెల్ప్ చేయగలడు. గివ్ ద రిఫరెన్సెస్. అండ్ నెంబర్ 5, అసలు మాకు ఇదంతా వద్దు,
మేము ఇవన్నీ చేసుకోలేము. అసలు నాకు ఎవరైతే రిలేషన్స్లో నాకు అందరూ వద్దు, నేను ఒక్కడే ఉన్న బాగానే ఉంటా అనుకుంటారో వాళ్ళకి 4 రూల్స్ పనిచేయవు. ద 5th రూల్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ దిస్. నాకు ఇది చేయడం ఇష్టం లేదు, సో నేను చేయట్లేదు. ఇలాంటి వాళ్ళు ఎవరికి నచ్చరు. బట్ వాళ్ళ మెంటల్ పీస్ మాత్రం వాళ్ళు అలాగే ఉంచుకుంటారు. దే ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ యాజ్ పర్ మెనీ ఆఫ్ ద స్టాట్స్. సో ఈ 5 థింగ్స్ని మీరు అప్లై చేయండి మీ లైఫ్లో. ట్రై టు డూ ఇట్, వర్క్ ఫర్ దట్. దీనివల్ల మీకు ఏమవుతుంది? మీ మైండ్ క్లియర్గా ఉంటుంది, మీరు చేసే పని మీకు అర్థం అవుతుంది, యూఆర్ ఫ్రీ. అసలు ద మేజర్ థింగ్ ఏంటంటే ఇది చేస్తే మీకేం వస్తుంది? ఇది మీ మెయిన్ క్వశ్చన్. దానికి ఆన్సర్ సింపుల్. మీ మెంటల్ పీస్ మీ కంట్రోల్లో ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు, ఒకళ్ళు ఏమనుకుంటారా అని ఫీల్ అవ్వరు. రెండోది వచ్చి యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నీకు నచ్చినట్టు ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు అది ఏ ప్రాబ్లం తీసుకున్నా నువ్వు ఎస్ చెప్పడం వల్ల అందరూ హ్యాపీ ఎక్సెప్ట్ యూ. ఆ ఎస్ అనే ఆన్సర్లో నువ్వు ఎక్కడ? యూఆర్ నాట్ దేర్. సో అందుకని నేను ఇప్పుడు దేనికి కూడా ఇట్స్ నాట్ లైక్ ఇదే సొల్యూషన్ ప్రతి ఒక్క దగ్గర పనిచేస్తున్నాను నేను చెప్పను. బట్ ఇట్స్ డిపెండ్ అపాన్ హౌ యూ యూజ్. ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేసుకొని ఎక్కడ వాడతారని. ప్రతి చోట అప్లై అవుతుందని నేను చెప్పను, బట్ ఇట్ వర్క్స్. అండ్ ద లాస్ట్ థింగ్, ద కాల్ టు యాక్షన్. ఇవాళ కాల్ టు యాక్షన్ ఏంటంటే ఇప్పటిదాకా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఎలా నో చెప్పడానికి మీరు ఇబ్బంది పడ్డారు, ఇలాంటిది కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూద్దాం ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది ఏంటని. అంటిల్ దెన్ ఐల్ కమ్ విత్ న్యూ టాపిక్. మన ప్రాబ్లమ్సే మన సొల్యూషన్స్. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎదుర్కొనే దారి. ఐఎమ్ దేర్ విత్ యూ. చాణక్య was sign off. Your Chanakya. Bye bye.